హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఏ నియోజకవర్గం అండి? కొంచెం త్వరగా కాన్ఫరెన్స్. మాది గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా నియోజకవర్గం? గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం అన్న. ఏదండి? గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం. వేమూరు చెప్పండి అన్న. నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్ అన్న, మిమ్మల్ని అడుగుతున్నాను. మొన్న ఎవరు బండ్ల గణేష్ గారు మాట్లాడుతూ మాట్లాడినారు కదా, ఏమని? కడుపు కాలితే కుళాయి నీళ్ళు తాగొచ్చు కానీ మోచేతి నీళ్ళు తాగకూడదని. ఎందుకన్నా? నాకు అర్థం కాలేదండి, మీ ప్రశ్న మళ్ళీ అడగండి. మొన్న బండ్ల గణేష్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, కడుపు కాలితే కుళాయి నీళ్ళు తాగొచ్చు కానీ మోచేతి నీళ్ళు తాగకూడదని. మీరు ఎందుకని ఏదో ఒక పార్టీ, ఇప్పుడు ఏదో ఒక పార్టీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది కాదంటే టీడీపీ కాదంటే వైసీపీ కాదంటే మళ్ళీ ఇలా తిరుగుతున్నారు. అది అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుని అది అన్ని కుర్రాళ్ళు మా గుంటూరు జిల్లాలో అయితే కొంచెం బాగా వ్యతిరేకతుందన్న. ఫస్ట్ నుంచి బాగా తిరిగాం. అలా కాదు, మీరు అన్నది బాగానే ఉంది. ఇప్పుడు నేను వైసీపీ కండువా నాకు ఇష్టం లేకుండానే జగన్ గారు వేశారు. వేసిన తర్వాత నేను వైసీపీ చేస్తున్న అన్యాయాలను వ్యతిరేకిస్తూ నేను మాట్లాడుతున్న తర్వాత నా భుజం మీద వేరే ఏ కండువా చూసావా నువ్వు? కరెక్టే అన్న. ఇప్పుడు బ్లూ కండువా వేసుకుంటున్నారు, కరెక్టే, మేము స్వాగతిస్తాం. మీరు ఇలా పార్టీ గొడవల్లో ఇక అంబేద్కర్ గురించి ఒక్క వీడియో చూడలేదన్న మన మహాజన్లో. మేము ఫస్ట్ నుంచి 2004 స్టార్టింగ్ నుంచి ఉన్నాం. అలా కాదు, ఏమీ లేదు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా భుజం మీద ఏ కండువా మీరు చూడలేదు. ఒకవేళ ఏదైనా పార్టీకి వెళ్ళిపోతే ఒక పలానా పార్టీకి అమ్ముడుపోయారని మీరు విమర్శించడానికి మీకు అవకాశం కూడా దొరుకును. నా భుజం మీద ఏ కండువా లేనప్పుడు నేను ఇటు వైసీపీ వింతమ్ముడు విను, నువ్వు అడిగిందని నేను చెప్పను. మరి ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా వైసీపీని గద్దెదించాలి కాబట్టి ప్రతిపక్షాలకు అనుకూలంగా మాట్లాడతాను. బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాను కాబట్టి రాహుల్ గారి జోడో యాత్రలో నేను పార్టిసిపేట్ చేస్తాను. నేను ఒక మీడియాగా ఉన్నాను, ఒక ఆర్గనైజేషన్గా ఉన్నాను కాబట్టి నాకు నచ్చిన పార్టీ వైపు నేను మాట్లాడగలుగుతున్నాను. కానీ ఒక పార్టీ వైపే మాట్లాడాలని ఏమైనా రూల్ ఏమైనా ఉందా తమ్ముడు ఎక్కడన్నా రాజ్యాంగంలో? నేను ఒక పార్టీ, నేను ఏ పార్టీని విమర్శిస్తున్నాను అంటలేదన్నా, అన్ని పార్టీలు విమర్శించవచ్చు కదా. అన్నింటిలో తప్పులు ఉన్నాయి, ఎవరు తప్పు చేసి విమర్శించాలి. ఎప్పుడన్నా తమ్ముడు పోరాటం చేసేవాడు పరిపాలకుల మీద చేస్తాడు తప్ప ప్రతిపక్షాల మీద చెయ్యడు. ఇప్పుడు ఇప్పుడు అది ఇప్పుడు నీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు జగన్ని విమర్శించడం కష్టమా లేకపోతే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ ని విమర్శించడం కష్టమా? మరి కష్టమైన పనే చేస్తున్నప్పుడు ఈ చేయలేనా నేను ఇది ప్రతిపక్షాలను విమర్శించడం? వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నారా లేకపోతే ఇప్పుడు వాళ్ళని విమర్శిస్తే వాళ్ళు ఏమైనా రోడ్లు వేస్తారా లేకపోతే ఎస్సీ పథకాలు పునరుద్ధరిస్తారా లేకపోతే మనకు జరిగిన దాడులు మీద న్యాయం చేస్తారా? ఏం చేస్తారని నేను ప్రతిపక్షాలను విమర్శించాలి? ఇప్పుడు మన మహాసేన కూడా ఒక టీడీపీ మీడియా లాగా అనిపిస్తుంది. టీడీపీ మీడియా లాగా ఉంటే మరి జనసేన కోసం ఎందుకు మాట్లాడతాను? ఇప్పుడు జనసేన టీడీపీ మిక్స్ అవ్వాలనే కదా అందరూ కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు నేను రాహుల్ గాంధీ జోడో యాత్రలకు ఎందుకు వెళ్తున్నాను తమ్ముడు? అదే సౌండ్ ఆగిపోయింది. సౌండ్ ఏం ఆగలేదన్నా. నువ్వు అదే తమ్ముడు, ఇప్పుడు నువ్వు నిజంగా అమ్ముడుపోయారంటే అమ్ముడుపోయేవాడు ఎవడో ఏదో పార్టీకి అమ్ముడుపోతాడు, ఆ పార్టీ వైపే మాట్లాడతాడు తప్ప వేరే పార్టీ గురించి మాట్లాడు. స్వతంత్రంగా ఉన్నవాడు మాత్రమే ప్రతిపక్షాలు అన్నింటి కోసం మాట్లాడతాడు. ఈరోజు నా భుజం మీద ఏ కండువా లేకుండా ప్రతిపక్షాల వైపు నేను మాట్లాడుతూ ఉంటే నేను పార్టీలు మారుతున్నాను అంటున్నావు. మరి నాకేంటి అర్థం కాలేదు నీ ప్రశ్నలో భావం ఏంటో? నా ప్రశ్న అర్థం కాకపోవడానికి ఏం లేదన్నా, క్లియర్ కట్ గా ఎవరు తప్పు చేసినా క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఎవరు తప్పు చేస్తున్నారు తమ్ముడు? ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి నేను చేసేది అదే కదా. తప్పు లేదు, మిగతా వాళ్ళు తప్పు చేస్తే అవును తమ్ముడు, వేరే గవర్నమెంట్ గవర్నమెంట్ మారాక ఒకవేళ వాళ్ళు కూడా తప్పు చేస్తా ఉంటే అప్పుడు నేను ప్రశ్నించలేదు అనుకో, అప్పుడు నువ్వు ఇదే ఫోన్ చేసి అన్న నువ్వు వైసీపీని మాత్రం అధికారంలో కూడా ప్రశ్నించావు, వీళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇక వైసీపీ హయాంలో పోలీస్ స్టేషన్లో గుండు కొట్టేసిన నువ్వు ప్రశ్నించావు, అలాగే ఒక డాక్టర్ని రోడ్డు మీద ఈడ్చి కొట్టినప్పుడు ప్రశ్నించావు. మరి ఇప్పుడు ఇగో జనసేన లేకపోతే టీడీపీ పరిపాలనలో మీరు ఎందుకు ప్రశ్నించట్లేదని అడుగు. అతగాదన్నా అప్పుడు ఇంత గొడవలు చేయలేదు కన్నా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తీసుకు ఎమ్మెల్యే ఒక ఘటన తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టి గుండు కొట్టినప్పుడు నేను చేసాను లేదు, నువ్వు చూడలేదు ఏమవుతాం కాదు. అప్పుడు యూట్యూబ్లో ఉండేవాళ్ళం కాదు, ఫేస్బుక్లో ఉండేవాళ్ళం మేము ఎక్కువ. నువ్వు చూసి ఉండవు. అయితే ఎందుకంటే మేము ఆ ప్రసాద్ ఇంటికి వెళ్ళాం, ప్రసాద్ ఇంటి దగ్గర నుంచి ప్రెస్ మీట్ మాట్లాడాం,
ప్రసాద్కి మేము సపోర్ట్ ఇచ్చాం. మొన్న నా బర్త్డే కార్యక్రమానికి కూడా నా బర్త్డే కార్యక్రమానికి ఆ ప్రసాద్ శిరోమండనానికి గురైన ప్రసాద్ నా బర్త్డే కార్యక్రమానికి వచ్చి నాకు ధన్యవాదాలు తెలియజేసాడంటే మరి వాళ్ళు ఏమి మేము మాట్లాడకుండానే చేసి ఉంటాడంటవా? అది ఒక మినీ మహానాడులా కండక్ట్ చేశారు. నా మంచి మంచి ఇంటలెక్చువల్ ఎవరిని తీసుకురాలా. ఎవరిని? ఏంటి తమ్ముడు మినీ మహానాడు? అది మీ బర్త్డే సెలబ్రేషన్స్ లో ప్రోగ్రామ్ పెట్టారు కదా. అవును. నాకంటే అది మంచి మంచి ఎంతమంది ఉన్నారు అంబేద్కర్ ఒక్కరిని కూడా తెలియదన్నా. అంబేద్కరిస్టులు అంటే ఎవరు తమ్ముడు? మాజీ ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్సీని. అలా కాదు తమ్ముడు, అంబేద్కరిస్టులు అంటే ఎవరు? అప్పుడప్పుడు అంబేద్కర్ వీడియోలు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. తమ్ముడు అంబేద్కరిస్టులు అంటే ఎవరో చెప్తాముడు. ఎందుకు లేరన్నా, చాలా మంది ఉన్నారు. అంటే ఏంటి అన్నాను, అంబేద్కరిస్ట్ అంటే ఏంటి, ఆ పదానికి అర్థం ఏంటి? అంబేద్కర్ వాదాలని మోసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరు తమ్ముడు ఆ మోత మోసేవాళ్ళు? ఎవరు లేరన్నా ఈ రోజున. మేమున్నాం, మాకు తెలిసినంత వరకు మేము మోతున్నాం తమ్ముడు. మేము అంబేద్కరిస్టులమే. అక్కడ ఉన్న ప్రతి మహాసేన కుర్రాడు ఒక అంబేద్కరిస్టే మా దృష్టిలో. తమ్ముడు ఓ పని చేయ తమ్ముడు, అంటే ఇంకా వేరే కాలేజ్ తీసుకుంటాను. నువ్వు రికార్డ్ చేసుకున్నావు కదా, దాన్ని సేవ్ చేసుకో. సేవ్ చేయడం మర్చిపోకు. అలాగే. హలో సార్, ఏ నియోజకవర్గం సార్? చెప్పండి సార్. చెప్పండి సార్, పొత్తు మీద మీ అభిప్రాయం చెప్పండి. అది కాదు సార్, చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి సార్. ఇప్పుడు 2004, 2019 అండి ఉదాహరణ. అది చిరంజీవి రూపంలో అప్పుడు, పవన్ కళ్యాణ్ రూపంలో ఇప్పుడు. ఖచ్చితంగా పొత్తుంటేనే మనం బాగుంటాం. ఓకే సార్, రాష్ట్రం బాగుంటుందండి. రాష్ట్రం బాగుంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే మనం బాగుంటుంది. అంతే సార్ చెప్పండి. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, ఏమనుకోకండి ఒక సెకండ్. ఇప్పుడు మనకు ఒక అమ్మాయి ఉందనుకోండి, తనకి పెళ్లి చేయడానికి వాడు మంచోడా చెడ్డోడా బుద్ధి ఏమైంది అన్ని ఆలోచిస్తారు అనమాట. అది ఓటు వేసేటప్పుడు మాత్రం ఎందుకు ఆలోచించారు? 16 నెలలు చెప్పకూడదు ఎన్నో చేతిలో రాష్ట్రాలు పెట్టారు. అయితే అప్పుడు వాళ్ళ సెంటిమెంట్ డ్రామాకి పడిపోయాం సార్. మేము కూడా పడిపోయాం కదండి, సెంటిమెంట్ డ్రామా. మనం ఆలోచించారు కదా సార్, 30 కేసులు ఉన్నాయి తెలుసు కదా. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అండి, ఇది కాంగ్రెస్ పార్టీ మా మీద ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసులు అన్నారు. అంటే ఒకవేళ నిజమేమో అనుకున్నాం మేము. నిజమేనేమో ఒకవేళ. చంద్రబాబు నాయుడు మీద కూడా పెట్టచ్చు కదా తప్పుడు కేసులు. సార్ వినండి ఒకసారి, అది నిజం అనుకుని ఈయన పరిపాలనలోకి వచ్చాక ఈయన అమాయకుల మీద ఇలాంటి కేసులు పెట్టేయటం, అమాయకులకు అన్యాయం చేసేయటం, ఆ బాబాయిని చంపేసిన వాళ్ళేమో ప్రతిపక్షాలని అబద్ధం ముందు చెప్పేయటం, కోడికత్తి గురించి డ్రామాలు ఆడేటి, అన్ని డ్రామాలని తెలిసాక అప్పుడు ఆయన చెప్పిన ఆ ముందు మాట కూడా అబద్ధం అనేది ప్రజలందరికీ అర్థమైందండి. అప్పటి వరకు మనం ఆయన ఒక్కసారి కూడా చూడలేదు కదా. చూడనప్పుడు ఎవరైనా నమ్ముతామండి, కానీ ఇప్పుడు చూసాం కాబట్టి ఇక మళ్ళీ జీవితంలో నమ్మే అవకాశం ఉండదు సార్. అంతకుముందు కూడా ఆర్థిక నేరస్తుడే కదా సార్, తల్లి పదవిని అర్థం పెట్టుకుని 100 కోట్లు సంపాదించుకున్నాడు. కరెక్టే సార్, కానీ అవి నిజాలు అనుకోలేదండి. అప్పుడు నేను ఏం చెప్తున్నాను మీకు, అవి నిజాలు కాదేమో, అవన్నీ కూడా ప్రతిపక్షాలు అలాగ ఆరోపించేయేమో అనుకున్నాం. తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఇప్పుడు సంపాదించే పరిస్థితి, ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకునే విధానం చూశాక అమ్మో అవన్నీ కూడా నిజాలేరా బాబు, మనం అనవసరంగా అవి అబద్ధం అనుకున్నాం అని చెప్పి ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. సార్ పవన్ కళ్యాణ్ గారు జనం కోసం, రాష్ట్రం కోసం ప్రజలు నేను పనిచేస్తామని చెప్పిన అనేది నిజమైతే పొత్తులో వెళ్ళాలి. తన స్వార్థం కోసం సపరేట్ గా వెళ్ళాడు, రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఫస్ట్ నిన్ను నన్ను అయ్యారు సార్. ఎవరండి, ఎవరన్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారినా పవన్ కళ్యాణ్ గారినా? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పొత్తు అనేది ఒక్కరి నిర్ణయం కాదు కదండి, ఇద్దరు నిర్ణయించాలి కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోరు. ఒక మీటింగ్ లో బాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ మీరు కలుస్తారంటే ఒక అమ్మాయి నేను లవ్ చేసుకున్న అమ్మాయి కూడా ఇష్టపడలేదు అన్నారు. లేదు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదండి, నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే చీల్చే ప్రసక్తే లేదని. అదే మాట మీద ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటాను. ఖచ్చితంగా ఉంటాడండి ఆయన, మాట చెప్తే ఖచ్చితంగా ప్రాణం పోయిన మాట మీద ఉంటాడండి. అవునవును సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదండి, బీజేపీతో ఉండకూడదండి, అదైతే వాస్తవం. ఎందుకంటే బీజేపీతో ఉంటే ఖచ్చితంగా ఈ SC, ST, BC మైనార్టీలు దూరం అయిపోతారండి ఆ పార్టీకి. మైనార్టీ సార్ ఫుల్ ఖర్చులో ఉండదు సార్. అవునండి, అవును. టీడీపీ సింగిల్ గా పోటీ చేసినా కానీ 50-50 ఛాన్సెస్, ఇద్దరు కలిసి చేస్తే కన్నా మనం ఆరంగా పడుకోవచ్చు. ఖచ్చితంగానండి, అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ విలువైన నిర్ణయానికి థ్యాంక్ యూ వెరీ మచ్.